హలో, ఎటువంటి ఆలస్యం లేకుండా నేరుగా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్ప్లెయినర్ చూడబోతున్నాం. 10 ఏళ్ల క్రితం తెలంగాణలో జరిగిన ఒక ఒళ్ళు గగుర్పొడేసే నిజ జీవిత సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. నిజం చెప్తున్నాను, ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ కథ వింటుంటే అసలిది నిజంగా జరిగిందా అన్న అనుమానం రాకమానదు. ఒకసారి ఈ వాక్యాన్ని గమనించండి. 10 ఏళ్ల క్రితం నాటి కేసు, ఊహకందని చీకటి ప్రపంచంలోకి ప్రయాణం. అంటే ఇది మనం రెగ్యులర్గా వినే సాధారణ క్రైమ్ స్టోరీ ఏమాత్రం కాదు. అసలు మనకు తెలిసిన వాస్తవాలకు మన సైన్స్కి అందని ఒక మిస్టరీ ఇది. ఈ కథ వింటున్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మనం ఎంత తక్కువ తెలుసుకున్నామో అనిపించడం ఖాయం. అయితే ఈ స్టోరీలోకి డీప్గా వెళ్లే ముందు మనం ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. మనకు హాలీవుడ్ సినిమాల్లో చూసే ఎక్సోసిజం ఎలా ఉంటుందో తెలుసు కదా. ఒక ఫాదర్ వస్తారు, బైబిల్ చదివి దుష్టశక్తులను పారద్రోల్తారు. కానీ మన దగ్గర అంటే ఇండియాలో ఇలాంటి పారానార్మల్ సమస్యలు వస్తే మన అప్రోచ్ పూర్తిగా వేరు. మనం మెహందీపూర్, బాలాజీ టెంపుల్ లాంటి ప్రదేశాలకు వెళ్ళి పూజలు చేస్తుంటాం. ఈ డిఫరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ కేసులో వాళ్లు తీసుకున్న డెసిషన్స్ అర్థం కావాలంటే ఈ పాయింట్ చాలా కీలకం. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ కథంతా కుమార్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. చాలా సాధారణమైన కుటుంబం. నాన్న మహేష్ ఒక స్కూల్ టీచర్, అమ్మ గీతాంజలి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వాళ్లకు 2 కూతుర్లు, సాహితీ, శైలజ. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, గీతాంజలి క్రిస్టియన్ అయినా సరే వాళ్ళింట్లో 2 మతాల సంప్రదాయాలను ఫాలో అయ్యేవారు. అంతా పర్ఫెక్ట్గా చాలా బిజీగా సాగిపోతున్న ఈ ఫ్యామిలీ కాస్త రిలాక్స్ అవుదామని ఒక చిన్న వెకేషన్ ప్లాన్ చేసుకుంది. వాళ్ల జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక వారం ముందు ప్లాన్ చేసుకున్నారు. తెలంగాణ నుంచి బయలుదేరి పశ్చిమ బెంగాల్లోని హౌరా స్టేషన్ చేరుకున్నారు. అప్పటికంతా చాలా నార్మల్గా, హ్యాపీగా ఉంది. ఆ తర్వాత ఒక లాడ్జ్లో దిగారు. ఇలాంటి ఒక ప్రశాంతమైన ట్రిప్ ఇంతటి భయంకరమైన పీడకలగా మారుతుందని బహుశా వాళ్ల కలలో కూడా ఊహించి ఉండరు. ఫస్ట్ డే సిటీ అంతా సరదాగా తిరిగేసి, ఆ తర్వాత సిటీ ఔట్స్కర్ట్స్లో ఉన్న ఒక పాత మిస్టీరియస్ చర్చ్ దగ్గరికి వెళ్లారు. కాని సరిగ్గా అక్కడే ఒక ఊహించని సంఘటన జరిగింది. చిన్న కూతురు శైలజ ఆ చర్చిలో సడన్గా మిస్ అయ్యింది. జస్ట్ 15 నిమిషాలు, కేవలం 15 నిమిషాలు మాత్రమే. అసలు ఆ చీకట్లో ఆమెకేమెదురైంది, ఆ 15 నిమిషాల్లో ఏం జరిగి ఉంటుంది అనేదే ఈ కేసుకు సంబంధించిన $1 మిలియన్ క్వశ్చన్. వాళ్ళందరూ కంగారుగా వెతుకుతున్న టైంలో ఆకస్మాత్తుగా చర్చిగేటు దగ్గర శైలజ కనిపించింది. నేనిక్కడే ఉన్నాను అని గట్టిగా అరిచింది. చూడ్డానికామె మామూలుగానే ఉంది. బాడీ మీదెలాంటి దెబ్బలు లేవు. కానీ ఒక్కసారి ఆమె కళ్లలోకి చూస్తే ఆ చూపులు విపరీతమైన భయాన్ని పుట్టించేలా ఉన్నాయి. అసలదొక మనిషి చూస్తున్నట్లుగా లేదు. ఎగ్జాక్ట్గా అక్కడ్నుంచే వాళ్ల లైఫ్ ఒక హారర్ సినిమాగా మారిపోయింది. ఆ తరువాత లాడ్జికొచ్చాక ఆమె బిహేవియర్ కంప్లీట్గా మారిపోయింది. ఎలా అంటే, ఆకలిగా ఉందని చికెన్ ఆర్డర్ చేస్తే దాన్ని 2 చేతులతో పట్టుకునే ఒక మృగంలాగా ఎముకలతో సహా నమిలి మింగేసింది. అది చూసి ఫ్యామిలీ షాక్ అయ్యి వెంటనే ఎమర్జెన్సీ టికెట్స్ బుక్ చేసుకుని ఇంటికొచ్చేశారు. కాని ఇంట్లో పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ఒంటరిగా కూర్చుని గోడలతో ఏదో వింత భాషలో మాట్లాడటం, తన టెడ్డీబేర్ బొమ్మల్ని అత్యంత క్రూరంగా చించేస్తూ పగలబడి నవ్వటం. ఇది చాలదన్నట్టు ఇంట్లో పూజలు లేదా ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఆపేయ్ ఆపేయ్ అని హింసాత్మకంగా అరవడం స్టార్ట్ చేసింది. ఇదంతా చూసి భయపడిన ఆ కుటుంబం మొదట ఒక సైకియాట్రిస్ట్కి చూపించారు. కాని డాక్టర్ చెప్పినట్లుగా ఇది కేవలం లోన్లీనెస్ వల్ల వస్తున్న ప్రాబ్లమని వాళ్లకనిపించలేదు. ఎందుకంటే హిందూ ప్రార్థనలు చేసినప్పుడే ఆమె ఎందుకు అంత అగ్రెసివ్గా మారుతోందో సైన్స్ చెప్పలేకపోయింది. అప్పుడు వాళ్లు ఒక ప్రీస్ట్ని పిలిపించారు. ఆయన వచ్చి బైబిల్ చదువుతున్నప్పుడు శైలజలో వస్తున్న భయంకరమైన మార్పులు చూసి ఆయన చెప్పిన మాట ఇది: ఈ అమ్మాయిలోకి ఖచ్చితంగా ఆత్మలు ప్రవేశించాయి, ఎగ్జోసిజం చేయాల్సిందే అని ఆయన తేల్చి చెప్పారు. ఇక ఆ తరువాత మొదలైన ఆ ఎక్సోసిజం ప్రాసెస్ 1 కాదు, 2 కాదు, 2 రోజుల పాటు నిర్విరామంగా కంటిన్యూ అయింది. ఆ ఇంట్లో వాతావరణం ఎంత భయంకరంగా ఉండి ఉంటుందో ఊహించండి. ఆ ఎమోషనల్ స్ట్రెస్ తట్టుకోలేక, తన చెల్లి పడుతున్న నరకం చూడలేక పెద్ద కూతురు సాహితీ ఒక్కసారిగా టెంపర్ కోల్పోయి శైలజను లాగి చెంపమీద కొట్టింది. అంతే, ఆ మరుక్షణం ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా సాహితీ కూడా అచ్చం శైలజలాగే ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. ఎవరూ ఏమీ చెయ్యకముందే ఆమె కూడా గోడలకి గట్టిగా తలబాదుకోవడం మొదలుపెట్టింది. ఇక్కడతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. ఇంట్లో 2 అమ్మాయిలు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ఆ ప్రీస్ట్ తను తెచ్చుకున్న చెక్క క్రాస్ వాడి వాళ్లని ఎలాగైనా కంట్రోల్ చేద్దామని ట్రై చేశాడు. కాని ఆ శిలువ ఏమాత్రం పనిచేయలేదు. పోనీ అంతటితో ఆగిందా అంటే
అందరూ చూస్తుండగానే ఆ చెక్క క్రాస్ వాటంతటా అదే సడన్గా మంటల్లో కాలిపోవడం స్టార్ట్ అయింది. నిజంగా ఇది వింటుంటేనే గుండె జారిపోయినట్లనిపిస్తుంది కదా. ఈ టెన్షన్ ఇలా పీక్స్కి వెళ్తున్న టైంలోనే శైలజ కళ్ళు సడన్గా పూర్తిగా రక్తపు ఎరుపు రంగులోకి మారిపోయాయి. అసలా రూంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థంగాని పరిస్థితి. ఎక్సోసిజం ఫెయిల్ అయింది. ఒక పక్క క్రాస్ కాలిపోతోంది. అంతా గందరగోళం. ఎవరికీ దేనిమీద కంట్రోల్ లేని ఒక అబ్సల్యూట్ కేయాస్ అని చెప్పొచ్చు. ఆ సెకండ్లో కళ్లముందు ఇద్దరు కూతుర్లు పిచ్చివాళ్లలా అయిపోతున్నారు. ఆ ఎక్సోసిస్ట్ కూడా ఏమీ చేయలేకపోతున్నాడు అన్న తీవ్రమైన భయంలో ఆ తల్లికి ఏం చేయాలో పాల్పోలేదు. తన పెద్ద కూతురునైనా కాపాడుకోవాలి అనే తపనతో కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆమె ఒక ఊహించని అత్యంత బాధాకరమైన నిర్ణయం తీసుకుంది. శైలజను ఆపడానికి ప్రయత్నించే క్రమంలో ఒక ప్రాణాంతకమైన చర్యకు పాల్పడింది. అంతే, అంతసేపు హాహాకారాలతో దద్దరిల్లిన ఆ ఇల్లు ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. ఈ ఘోరమైన విషాదం జరిగిన 2 నెలల తరువాత ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఆ ఇంటికి వచ్చి రీసెర్చ్ చేశాడు. అదంతా చూశాక అతను తన జర్నల్లో రాసుకున్న ఒక ఫైనల్ నోట్ ఇది: ఆ ఇల్లే ఒక దెయ్యాలకు నిలయంగా మారిపోయింది అని. అసలా ఇంట్లో ఏముందో, ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఆవహించిందో ఎవరికీ తెలియదు. అది ఎప్పటికీ సాల్వ్ చేయలేని ఒక డార్క్ మిస్టరీగా అలా మిగిలిపోయింది. సో ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఇదంతా విన్న తర్వాత మనకనిపించే ఒక పెద్ద ప్రశ్న: ఇది నిజంగానే ఒక సూపర్ న్యాచురల్ ఇన్సిడెంటా, లేక కళ్ల ముందు జరుగుతున్న భయానక సంఘటనలు తట్టుకోలేక ఆ ఫ్యామిలీ అంతా ఒక షేర్డ్ సైకాలజికల్ బ్రేక్డౌన్కి గురయ్యారా? ఆ 15 నిమిషాల చీకట్లో నిజంగా ఏం జరిగింది? మన సైన్స్కి, ఈ అతీంద్రియ ప్రపంచానికి మధ్యున్న ఆ సన్నని గీత ఎక్కడుంది? ఈ ప్రశ్నలకి సమాధానం దొరకనంతకాలం ఈ తెలంగాణ కేస్ ఒక పరిష్కరించబడన రహస్యంగానే మనల్ని వెంటాడుతూ ఉంటుంది.